గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చు మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేనే ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది, జరిగింది, జరుగుతుంది అనేటువంటిది కాదు. కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి. అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికి బాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలా మంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం, ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతో మంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో
మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే బా. సో ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారికి అత్యంత ప్రమాదమైనటువంటి డేంజర్ జోన్లో ఉన్నారు అనేటువంటి విషయం ఆల్రెడీ గత పాత వీడియోలో చెప్పడం జరిగింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి. సమయం బాగా లేదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే గడిచిన రోజులలో 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు పెద్ద ఎత్తున నష్టపోయిందంటే మీరే. అతి పెద్ద ఎత్తున అంటే కొన్ని కోట్లు నష్టపోయారు, లేదా డైవర్స్ తీసుకున్నారు, లేదా అసలు మనిషే మరణించిందా కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు, కోల్పోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆధ్యాత్మికంగా చాలా మీరు ఉన్నతమైనటువంటి స్టేజ్లోనే ఉన్నారు. ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి బలం మీకు చాలా అద్భుతంగా ఉంది. కానీ మనీ రిలేటెడ్, అదేవిధంగా కొంతమేర భార్యాభర్తలలో డిస్టెన్స్ కావచ్చును. సమాజానికి మీరు భార్యాభర్తలే, కానీ ఇంట్లో ఎవరి రూమ్ వారికి, ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడం కానీ, దగ్గర వ్యక్తులు దూరం అవ్వడం కానీ, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ ఏర్పడడం కావచ్చును. ఇక మరొక విషయం ఏమిటి అంటే, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు. గడిచిన 2025 జూన్, జూలై నుండి స్టిల్ ఈ రోజు వరకు ఆగస్టు 1వ తారీఖు వీడియో అవుతూ ఉన్నది. మరి ఈ రోజు వరకు కూడా స్థాన చలనాలు అంటే రూమ్ చేంజెస్, ఇల్లు చేంజెస్, సొంత ఇల్లు కట్టుకున్నప్పటికీ అందులో ఉండేటువంటి యోగం లేక కిరాయి ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు, పెద్ద ఎత్తున ఇంట్లో భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య పోగొట్టేసుకున్నారు. అది ట్రేడింగా, లేదా ఇన్వెస్ట్మెంటా, లేదా ఎవరికైనా నమ్మకంగా ఇచ్చినవా, తిరిగి రాకనా. మొన్నటి వరకు బాగా ఉండే, మొన్నటి వరకు నెల నెల మిత్తి బాగా ఇచ్చాడు, అరే వీడు మిత్తి ఇవ్వట్లేదే అని అనుకునేటువంటి భావన. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు, అది కాస్త ఇబ్బందులలో ఉండడము. విదేశాల్లో ఉండేటువంటి వారికి ఇట్లా మనకు బియ్యంలో పురుగును ఏరేసినట్టుగా మీ ఉద్యోగాలు టపా టపా ఎగిరిపోతూ ఉన్నవి. ఇంతమంది క్లయింట్స్ వృషభ రాశి వారైతే బా. సో ఇప్పుడు ఏమిటి, 2018లో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, 2018లో కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు. మరి ఈ శని వక్ర దృష్టి ద్వారా మరి మీకేమిటయ్యా అంటే వృత్తిలో అధికంగా పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, వృత్తి లేదు అని అనుకునేటువంటి వారికి వృత్తి రావడం కానీ, లేదా వృత్తికి సంబంధించి మీ కింద ఒక 2-3 టీం లీడర్లు, మీకంటే ఒక టీంని ఏర్పాటు చేయడం, టీం లీడర్ అవ్వడం, లేదా అంటే ఒక స్టెప్ పైకి ఎదిగే పరిస్థితే కనబడుతుంది. మీ శ్రమకు తగినంత ఫలితం లభించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. మరి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో, వివాహ ప్రయత్నాలు చేసి 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 అలసిపోయినటువంటి వారికి ఇది అత్యంత శుభమైన సమయం. శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి తప్పకుండా మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి మీకు 10వ భావంతో పాటుగా 12వ భావాన్ని కూడా పుష్ చేస్తూ ఉన్నది. ఒక బాల్ మనకు ఏ విధంగానైతే వేస్తే అంతకు రెట్టింపుతో పైకి వస్తుంది. సో ఆ విధంగా వక్రించిన గ్రహం ఎప్పుడైనా కూడా వెనుకతో పాటుగా ముంగడి భావాన్ని కూడా పుష్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. యాక్సిడెంట్స్,
ప్రదేశ మార్పులలో ఆల్రెడీ 2025 జూన్ జూలై నుంచే మీకు యాక్సిడెంట్స్ కానీ, కాలు ఆపరేషన్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా చర్మ సంబంధిత ఇబ్బందులు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు మీరు. సో తప్పకుండా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో, శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది మీకు అధికంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాద సూచన ఉన్నది, విచారంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది, కొంతమేర అధికంగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి తోడు ఉద్యోగంలో కొంత నష్టము, వ్యాపారంలో నష్టము, ఏదైతే వ్యవహార నష్టము కూడా కనబడుతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళితేనే బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో శుభంగా తెచ్చిపెడుతుంది. ఆల్ ద బెస్ట్. ఒక మాట చివరిగా ఒక మాట, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. దీనికి సంబంధించి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆల్రెడీ రిజల్ట్లు కూడా వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. సో తప్పకుండా మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు అనేటువంటిది మీ మనస్సాక్షికి తెలుసు. ఆల్ ద బెస్ట్.